హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. లాంగ్ వీడియోస్ అయితే ఈ మధ్య రావట్లేదు కదా. ఎందుకంటే కొన్ని నా పనుల వల్ల నేను కొంచెం బిజీ అయిపోవడం వల్ల నేను వీడియోస్ అయితే చేసి ఉన్నాయండి, పెట్టలేకపోతున్నాను, టైం ఉండట్లేదు. ఇదివరకు అంటే అక్కడ వైఫై ప్రాబ్లం ఉండేది, సిగ్నల్ ప్రాబ్లం ఇవి ఉండేవి. అందులోని వెంటిలేషన్ ఉండేది కాదు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం బిజీ పెరిగింది. దానివల్ల ఏంటంటే అసలు వీడియో తీయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ ఏదో ఒకటి అండి ఆ టైంకి అవుతుంది. తర్వాత ఏంటంటే నాది ఏదైతే ఫోన్ ఉందో ఒప్పో ఫోన్ అనమాట, అదేంటి చిన్నది, ఒకసారి ఇదయ్యాక మళ్ళీ దాన్ని బాగు చేయించాను. బాగు చేయించిన తర్వాత కూడా కొంచెం క్లారిటీ అనేది, వీడియో క్లారిటీ కొంచెము ఇది అవుతుందని చెప్పేసి నేను కొత్త వీడియోలు ఏం తీయలేదండి, పాత వీడియోసే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పాత వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ కొత్త మొబైల్ తీసుకుంటానండి. కొత్త మొబైల్ తీసుకున్నాక ఇంకా క్లారిటీగా వీడియోస్ అయితే వస్తాయి. ఇదేంటంటే మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత గృహప్రవేశం తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాము. ఎందుకంటే అందరం వచ్చాం కదండి, అందుకు. అయితే నాకు చాలాసార్లు వీడియోస్లోని స్వర్ణగిరి టెంపుల్ అనేది చూశాను. నేను అడిగాను అనమాట, స్వర్ణగిరి టెంపుల్ అంటే ఎక్కడుందండి, మరి లాంగ్ అంటే వాళ్ళే చాలా పనుల మీద ఉంటారు కదా అనేసి, అంటే లేదండి వెళ్దాం అనేసి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ లెఫ్ట్లోనైతే కార్ పార్కింగ్ పెట్టిన తర్వాత కార్ పార్కింగ్లు అయితే అడుగడుక్కి ఉన్నాయండి. చాలా పెద్ద ప్లేస్ అనమాట. అసలు బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంటండి, కానీ మేము వెళ్ళింది మార్నింగ్ బయలుదేరాము, ఆఫ్టర్నూన్ వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ అయితే కొంచెం ముందు పెట్టేసి నడుచుకొని వస్తే చాలా చాలా బాగుంది. మధ్యలోని ఫొటోస్ ఉంటారు కదా, ఫోటో దిగిన వాళ్ళను. అక్కడ నుంచి మేమైతే ఫోన్స్ అలో చేయరంట. ఫోన్స్ పెట్టడానికి ఒక ఆఫీస్ ఉందండి, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ ఫోన్స్ పెట్టేసి అప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫోన్స్ గబుక్కునే మనం తీసుకొని వెళ్ళినా సరే లైన్లు ఒక దగ్గర ఉన్నాయండి, ఫోన్స్ పెట్టే ఆఫీస్ ఒకటి దగ్గర ఉంది. అందుకనే ఇంకా అంత దూరం వెళ్ళిక తప్పకుండా ఫోన్స్ పెట్టడానికి బ్యాక్ వస్తున్నారు చాలామంది. ఎందుకు ఆ బాధ అని చెప్పేసి ముందే ఫోన్స్ పెట్టడానికి అయితే ఒకళ్ళు వెళ్ళామండి, మిగతా వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. ఫోన్స్ పెట్టడానికి అయితే టైం పట్టిందనమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండిపోయి పెట్టేసి వెళ్ళామన్నమాట లైన్లోకి. ఇంకా లైన్లో అయితే విపరీతమైన జనం ఉన్నారండి లైన్లో. ఇంకెలా అయినా సరే లైన్లో ఉన్నాక దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఒక విషయం చెప్పాలి మీకు, ఎంత ట్రెడిషనల్గా ఎలా చేస్తున్నారంటే శారీ కట్టుకునే వాళ్ళని, చూడిదార్ వేసుకునే వాళ్ళని, అలాగా జీన్ ప్యాంట్లు అలాంటి వాళ్ళని ఎవరిని అలా చేయట్లేదండి. సేమ్ మనకి తిరుపతిలో ఎలాగైతే రూల్స్ ఉంటాయో అలానే ఫాలో అవుతున్నారు, అలాగే చెప్తున్నారనమాట. అలానే మనం ఇక్కడైతే ఇది ఫొటోస్ అంటే ఒక మొబైల్ పెట్టాడండి, మొబైలే చుట్టూ తిప్పుతున్నాడు, మనం మధ్యలో నించుంటాం కదా, అలాగా ఏదో మనమే తిరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది. ఇది ఒకటి బాగుందండి. ఇక్కడ ముందు మా సిస్టర్ వాళ్ళ హస్బెండు, తర్వాత అమ్మ, తర్వాత మా ఇంకో సిస్టర్ వాళ్ళ అబ్బాయి, ముగ్గురు అయ్యింది. నన్ను అన్నారు, కానీ నా కూతురు నాతో రాలేదని చెప్పేసి నేను వద్దండి, నెక్స్ట్ టైం నేను వెళ్దాము, చేసుకుంటాను, పాప లేదు, మా చిన్ని లేదు కదా అనేసి అన్నాను. ఇంకేదైతే నేను చూడాలనుకున్నానో స్వామివారు ఇక్కడ ఉన్నారండి. నాకు చాలా చాలా నచ్చిందండి ఇక్కడైతే మాత్రం. ఇక్కడికి వచ్చేసరికి మేము ఏం చేసామంటే, ఎవరైతే మొబైల్స్ ఆఫీస్లో పెట్టామో ఆ మొబైల్ తీసుకోవడానికి కిందకి వెళ్ళి మళ్ళీ తీసుకొని ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ ఎంత బాగుందంటే చుట్టుప్రక్కల జనమేనండి. అసలు మనం పైనుంచి చూస్తే జనం ఎక్కడా లేరేమో, తక్కువ ఉన్నారనుకుంటాము. అలాగే నేను కిందకు కూడా వచ్చామండి. కిందకు వచ్చి స్వామివారిని దగ్గర నుంచి చూడాలని వచ్చాము. వస్తే అసలు అక్కడ ఫోటో దిగడానికి కూడా ఖాళీ ఉండట్లేదన్నమాట, జనాలు నడుస్తూనే ఉంటారు, అంత రష్ ఉంది, అంత జనం ఉన్నారు. మనకు కనిపించడానికి అలా ఉండదు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాం మేము.
అలా మేము ఇక్కడ ఉన్నాము. మరిది గారు అయితే వీడియో షూట్ చేశారనమాట. ఇక్కడ నుంచి అయితే నేను ఏదైతే చూడాలనుకున్నానో ఆ టెంపుల్ అయితే చూశాను. ఈ హైదరాబాద్లోని ఫేమస్ టెంపుల్స్ అయితే కొన్ని ఉన్నాయండి. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అయితే నేనైతే చూడడం అయ్యింది. యాదాద్రి వెళ్ళామండి. కాకపోతే అప్పుడు మేము వెళ్ళేటప్పటికైతే అప్పుడు కన్స్ట్రక్షన్ అంటే అంతే మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది. అందుకనే మళ్ళీ అయిన తర్వాత పెట్టిన తర్వాత వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళాక మళ్ళీ వీడియో పెడతానండి. అలాగే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మంచి మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు అండి. ఓకేనండి. బాయ్ అండి.